హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే కోల్డ్ ప్రాసెస్ సోప్ మేకింగే చూడబోతున్నాము. ఇది వచ్చి మనకి న్యాచురల్ సోప్ అన్నమాట, కెమికల్ ఫ్రీ సోప్ అన్నమాట. నేను వచ్చి ఆల్రెడీ అలోవెరా సోప్ అట్లా చాలా సోప్స్, అలోవెరా, టర్మరిక్, బీట్రూట్ సోప్స్ అలా చాలా వాడుతున్నామండి. కానీ చాలామందికి కోల్డ్ ప్రాసెస్ సోపు, మెల్ట్ పోర్ సోప్ అని ఒకటే అనుకుంటున్నారు. సో అందువల్లనే నేను ఈరోజు మనం చేసే సోపు సోపు ఎలా చేస్తున్నామో, ఏమేమి ఇంగ్రీడియంట్ ఉన్నాయని చెప్పబోతున్నానండి. సో మనం చేసేది వచ్చి కోల్డ్ ప్రాసెస్. మెల్ట్ పోర్ సోప్ ఏంటి అంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న సోప్ బేస్ని తీసుకొని ఎక్స్ట్రా థింగ్స్ని యాడ్ చేసి మనం సేల్స్ చేసేదన్నమాట. కానీ మనం వచ్చి ఆ సోపు వాడము. ఎందుకంటే మార్కెట్లో వచ్చే సోప్ బేస్లో వచ్చి గ్లిజరిన్ అది ఇదని చాలా సబ్స్టెన్స్ ఉన్నాయన్నమాట. కానీ మనం కోల్డ్ ప్రాసెస్ సోప్లో ఏముంటాయంటే ఒక లై అనే ఒక సబ్స్టెన్స్ వాడతాము. ఆ సబ్స్టెన్స్ కూడా 30 days తర్వాత నల్లిఫై, సమానిఫికేషన్ అనే ప్రాసెస్లో మనకు నేచురల్ ప్రోడక్ట్గా దొరుకుతాయండి. ఇదే కోల్డ్ ప్రాసెస్ సోప్ అన్నమాట. సో దీంట్లో ఏమేమి నేచురల్ ఐటమ్స్ వాడుతున్నాము అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ కోకోనట్ ఆయిల్. ఇది వచ్చి ఒక నరేష్మెంట్ ఇస్తుంది, మన బాడీకి మంచి పోషాక్ ఇస్తుంది అన్నమాట. అది కోకోనట్ ఆయిల్. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ అనేది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ. బేసిక్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనం స్కిన్స్లో పింపుల్స్, ఆ పస్ట్యూల్స్ అన్నీ ఉంటాయి కదా, అదన్నీ ప్రివెంట్ చేస్తాయండి. నెక్స్ట్ వచ్చి పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ ఏంటి అంటే మామూలుగా నొరుగు వచ్చేదానికి వాడతారు. మార్కెట్లో వచ్చే సోప్స్లో చాలా పామ్ ఆయిలే వాడతారు. కానీ మనం అలా కాదు, బేస్ ఆయిల్సే 4 ఆయిల్స్ వాడతాం. సో దానికి న్యాచురల్ దానితో గుణాదిశయం అంతా మన బాడీకి దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ క్యాస్టర్ ఆయిల్. ఈ క్యాస్టర్ ఆయిల్ వచ్చి బేసిక్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, క్రాక్డ్ స్కిన్ ఇదన్నీ క్యూర్ చేసేదానికి చాలా ఉపయోగం పడుతుంది అన్నమాట. సో దీంట్లో వచ్చి మనకి రిఫ్రెష్మెంట్ కూడా దొరుకుతుంది, చిల్నెస్ కూడా మన బాడీకి రీచ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం వాడబోయేది ఎసెన్షియల్ ఆయిల్. ఈ ఎసెన్షియల్ ఆయిల్ ఎందుకంటే మనం స్కిన్కి వచ్చి డ్రైనెస్ ప్రివెంట్ చేస్తుందండి. అది కాకుండా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. డ్రై స్కిన్స్ అన్నీ మనం క్యూర్ చేసి రిపేర్ చేస్తుంది అన్నమాట. సో దీంట్లో మనం లెవెండర్ ఆయిల్ వాడుతున్నాము. అన్ని స్కిన్ టైప్కు ఇది సెట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వాటర్ ఎట్లా వాడతాము అంటే మనం ఆల్రెడీ లై అని ఒక సబ్స్టెన్స్ చెప్పినాం కదా, ఆ లైతో కలిసి వాడతామన్నమాట. కానీ ఇది వచ్చి కరెక్ట్ రేషియోలో వాడాలి. దీనికనే ఒక ప్రాసెస్ ఉందండి. అది చేస్తేనే మనకు సోప్స్ కరెక్ట్ వస్తాయి అన్నమాట. అందరూ అనొచ్చు సోడియం హైడ్రాక్సైడ్ కదా లై అని పెట్టున్నారు, ఎట్లా కెమికల్ ఫ్రీ అవుతుందని. మెడికల్ స్టూడెంట్కి నేను చెప్పేది ఈజీగా అర్థమవుతాయి. ఎట్లా అంటే సోడియం సపరేట్, క్లోరైడ్ సపరేట్ చూసేటప్పుడు మన బాడీకి డ్యామేజ్. ఇదే సోడియం క్లోరైడ్గా కలిస్తే మనకు ఉప్పు దొరుకుతాయి. ఆ ఉప్పు వచ్చి మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది కూడా లిమిటెడ్గా ఉంటేనే, ఎక్కువ అయితే మన బాడీకి కూడా హైపర్ టెన్షన్ అనే ఒక ఇది వస్తాయి. అలాగే ఇది కూడా ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది మనం ఆయిల్తో మిక్స్ చేసి మనం సోపు బేస్ని క్రియేట్ చేసేటప్పుడు 30 days తర్వాత నల్లిఫై, సమానిఫికేషన్ జరిగి ఈ సోడియం హైడ్రాక్సైడ్ వచ్చి నేచురల్గా మారి మనకు కెమికల్ ఫ్రీ సోపుగా దొరుకుతాయి. అదే వచ్చి ఈ లైతో ప్రాసెస్ అన్నమాట. ఈ సోప్స్లో మనం వాడతాము. సో మంజుస్తా పౌడర్. ఈ మంజుస్తా పౌడర్ అనేది స్కిన్ బ్రైటనింగ్కి చాలా ఇంపార్టెంట్, మంచిగా స్కిన్ బ్రైటనింగ్ ఇస్తుంది అన్నమాట. సో దీన్ని కూడా మనం సబ్స్టెన్స్ చేసి ఇన్ఫ్యూజ్ చేసి వాడతాం. ఎట్లా ఇన్ఫ్యూజ్ చేస్తామంటే లై విత్ వాటర్, ఆయిల్, సపరేట్ పౌడర్, ఇన్ని విధానంలో మనం ఇన్ఫ్యూజ్ చేస్తాము. సో ఈజీగా ఫుల్గా మనకు నేచురల్ దొరుకుతుంది, స్కిన్ బ్రైటనింగ్ కూడా వస్తుంది. సో దీన్ని వచ్చి ఇదన్నీ కలిపి 2 days మోల్డ్లో పోసి పెట్టి తర్వాత కట్ చేస్తామండి. సో అలా కట్ చేసిన సోప్ని 30 days తర్వాత మార్కెట్లో పెడతాం. ఎందుకంటే ఆ నల్లిఫై ప్రాసెస్ జరగాలి, నేచురల్గా దొరకాలి కాబట్టి. సో ఈ సోప్స్ మీకు కావాలి అంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నాను, దాంతో కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసి పే చేసి తీసుకోండి. జూలై 20th వచ్చి మనం ఈ మంజిస్తా సోపు లాంచ్ చేయబోతున్నాము. ఎందుకంటే దీనికి ముందు అలోవెరా, బీట్రూట్ అదన్నీ వాడున్నాము. కానీ ఈ సోప్ వచ్చి చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి లాంచ్ చేయబోతున్నాము.